ఒక మాట మత్తయి సువార్తలోని ఒక చక్కని మాట ఉంటుంది. 7వ అధ్యాయంలో 11వ వచనంలో ఒక చక్కని మాట మనము చూడొచ్చు. 7th చాప్టర్ మత్తయి సువార్త 7వ అధ్యాయము 11వ వచనంలో ప్రభుల వారు ఈ విధంగా చెప్తున్నారు. ఏంటండి? 7th చాప్టర్ verses 11, 7వ అధ్యాయం 11వ వచనంలో ఉండగా చాలు నాన్న. దేవుని నామ స్తోత్రం, హల్లెలూయా. అంటే ఇక్కడ కంపారిజన్ మనం ఇక్కడ చూడగలిగితే, చెడ్డవారయ్యుండి కూడా మనకు పిల్లలకి ఏం చెప్తామంటే ఏం చేస్తూ ఉంటారంటే, నాకు తెలిసినటువంటి ఒక సోదరుడు మనోడు పొలోమంట సిగరెట్లు కాల్చేస్తా ఉంటున్నాడు, అలా చేస్తున్నాడు. కాకపోతే అంటున్నాడు, నేను పిల్లకి చెప్తున్నానండి, పిల్లోడికి చెప్తున్నానండి, బడికి వెళ్ళమని చెప్తున్నాను, లేకపోతే గుడికి వెళ్ళమని చెప్తున్నాను. ఇంతకు గుడికి ఈయన రాడు ఇంతకే, కానీ ఏం చెప్తున్నాడంట, గుడికెళ్ళు అన్న వీళ్ళు బాగుపడ. అసలు వాస్తవానికి ఏంటంటే, మన పేరెంట్స్ని చూసి, తల్లిదండ్రులను చూసి పిల్లలు ఏం చేస్తారంటే నేర్చుకుంటారు. అంటే చూసి నేర్చుకునేటువంటి స్థితిలో ఉంటారు. కానీ మన వరల్డ్లీ డిజైర్ పీపుల్, అంటే లోకానుసార ఆశలు కలిగినటువంటి వ్యక్తులు వేరు వేరు పనుల్లో ఉండి, లేకపోతే సరైన మార్గంలో ఉండకుండా ఏం చేస్తారంటే మాటలు చెప్తా ఉంటారు. నా మాటలు అర్థమవుతుంది అందరికీ? వెరీ గుడ్. కానీ దేవుడు ఏం చేస్తారంటే, మంచివాడు గనుక, మన పరలోకపు తండ్రి మంచివారు గనుక మనకి ఇంకా మంచి ఈవుల్ని ఇస్తాడట. ఆమెన్ చెప్పండి. ఏంటి అది? కంపారిజన్ ఎలా చేయొచ్చు అంటే, మనము చెడ్డవారయ్యుండి కూడా దేవుని యొక్క కృప అందరి మీద, చెడ్డవారి పైనను మంచివారి పైనను సమాంతరముగా ఉంది, సమానముగా ఉందని వాక్యం చెప్తుంది. ఆమేన్ చెప్పండి. ఒకవేళ నిరీక్షణ లేనటువంటి బిడ్డలుగా మనం కానీ ఉంటే, నీలో పశ్చాత్తాపం కానీ ఉంటే, దేవుడు, తండ్రి అయిన దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు, నిన్ను ప్రేమిస్తున్నాడని తెలియచేయడానికి ఇష్టపడుతున్నా. ఆమేన్ చెప్పండి. తండ్రి ఏం చేస్తున్నా అంటే, పరలోకపు తండ్రి ఏం చేస్తున్నాడంటే అండి, మనకి అంటే అడగక మునిపే మన దేవునికి మంచిది ఏంటంటే, బిఫోర్ అంటే అడగక మునిపే మన హృదయాంతరంగంలో ఉన్న ఆలోచనలు ఎరిగిన వాడు. ఆమేన్ చెప్పండి. నాన్న దగ్గరికి వెళ్ళి, నాన్న ఐ లవ్ యూ డాడీ అని చెప్పక్కర్లేదు. అంటే చెప్పాలి, వెరీ గుడ్, మంచిదే. నాన్న నీకోసం నేను ఉపవాసం ఉన్నాను, నాన్న నువ్వు నువ్వు నాన్న నీ దగ్గర నుంచి నేను పప్పలు కావాలని ఉపవాసం ఉన్నాను అని అన్నావు అనుకో, ఒరే నువ్వు ఉపవాసం ఉండక్కర్లేదు, నాన్న నేను చెప్పులు వేసుకోకుండా నీకోసం ఊరంతా తిరిగేస్తున్నాను నాన్న అనవసరం లేదు. నాన్న నేను అసలు ఏమీ లేకుండా లైవ్ ఉన్నా పర్వాలేదు, మన గౌరీపట్ల నేను మెట్లు ఎక్కేస్తున్నాను నాన్న అన్నా అనుకో, నాన్న ఎందుకురా డాడీ అని, అయ్యో డాడీ. ఇప్పటికే బ్రౌనయ్య గారు ఏం చేస్తారు, నాన్నగారు ఏంటంటే ముద్దు పెట్టుకుంటా ఉంటారు. అంటే నేను ఏదో ఇచ్చేస్తున్నానని ముద్దు పెట్టారు. ఎందుకని? నాన్నగారికి ఏముంది నా మీద? ప్రేమ ఉంది. ఆమేన్ చెప్పండి. మన పరలోకపు తండ్రికి కూడా మన ఎడల ఏముందండి అని అంటే ప్రేమ ఉంది. ప్రేమ దోషములను ఏం చేస్తుందంటే కప్పుతుందట అండి. ఆమేన్ చెప్పండి. అంటే ప్రతిదీ దాన్ని కవర్ చేసుకుంటూ మన భాషలో. ఆమేన్ చెప్పండి. అంటే ఇప్పుడు తండ్రి ప్రేమని ఎడల నువ్వు చేసినా చెయ్యకపోయినా యథార్థమైన హృదయముతో జెన్యూన్గా కానీ దేవుని దగ్గరికి నేను రాగలిగితే, ఆ తండ్రి అయిన దేవుడు మనకి ఏం చేస్తున్నాడంటే మనకు అవసరతలను తీర్చేవాడు. ఆమేన్ చెప్పండి. ఇప్పుడు అడగండి, అయ్యగారు ఇప్పుడు మరి ఇలాగ మరి నేను 40 రోజులు లేకపోతే అయిపోయిందిలే మనకు అదంతా, పెంతెకోస్తు దినం కూడా అయిపోయింది, ప్రభు స్తోత్రం. ఇప్పుడు నేను నాన్ వెజ్ తినలేదు అయ్యగారు అని అన్నా అనుకోండి, నువ్వు తినకపోయినా ఆ ప్రభు ప్రేమ ఏంటంటే నీ ఎడల అలాగే ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ అగాపే ప్రేమ. ఈ వాక్యం చాలాసార్లు చెప్పాను కూడా. అగాపే ప్రేమ, తండ్రి ప్రేమ, మారని ప్రేమ. ఎలాగ మారదని అంటే, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉండే ప్రేమ తండ్రి ప్రేమ. ఆమేన్ చెప్పండి. బిగ్గరగా చెప్పాలి. ఈ తండ్రి ప్రేమ ఏం చేస్తుంది? ఉన్నది ఇచ్చేస్తుంది, అవసరమైతే క్రియేట్ చేసిస్తుంది. క్రియేట్ అంటే సృష్టించి మరీ ఇస్తుంది అండి. ఆమేన్ చెప్పండి. నా దగ్గర లేదు, నా దగ్గర అయిపోయింది అని చెప్పదు ఈ ప్రేమ. ఎవరి ప్రేమ? పరలోకపు తండ్రి ప్రేమ. పరలోకపు దేవుని ఏం చేస్తాడంటే సృష్టించి మరీ ఇస్తాడట. ఆమేన్. ఇప్పుడు చెప్పండి, మన భౌతికమైన తండ్రి కన్నా పరలోకపు తండ్రి ఇవ్వగలిగిన దేవుడు అంటారా లేదంటారా?
మన తండ్రి ఇవ్వగలిగిన దేవుడా, ఇవ్వలేని దేవుడా? ఆయన దగ్గర అయిపోయినాయి అంటారా, లేకపోతే ఉన్నాయంటారా? తండ్రి ప్రేమ గురించి మాట్లాడుతూ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా ఉంటామన్నమాట. ఏంటి ఆ ఎగ్జాంపుల్ అని అంటే, మనము చూస్తూ ఉంటాం. మీకు తెలియచ్చు, తెలియకపోవచ్చు. ఇక్కడ ఉన్న వారందరికీ తండ్రులు ఉన్నారు. ఆమె చెప్పండి. మీరందరూ మీ నాన్న మీ అమ్మకి పుట్టినోళ్లే, అంతే కదా. కానీ కొంతమంది వారి తండ్రులను కోల్పోయి ఉండొచ్చు. ఒకవేళ ఇంకా వేరే వేరే పరిస్థితులు విడిపోయి ఉండొచ్చు, జరిగి ఉండొచ్చు. కానీ భౌతికమైనటువంటి తండ్రి, ఒక భౌతికంగా నిన్ను ఆలనా పాలన చూసుకునేటువంటి తండ్రి, ఇందాక నాన్నగారు పాయింట్ మెన్షన్ చేశారు. ఒకవేళ నిన్ను ప్రేమించినా ప్రేమించకపోయినా, లేకపోతే ఆ ప్రేమ నీకు అందినా అందకపోయినా, లేకపోయినా కొంతమంది తండ్రులు ఏం చేశారు అని అంటే, తాగుబోతులుగా ఉండి పిల్లల్ని పట్టించుకోకుండా ఉన్నటువంటి బ్యాచ్ కూడా ఉంది. తెలుసంట? అవునంటారా కాదంటారా? ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు ఆ తండ్రుల గురించి ఏం చెప్తామని అంటే, ఏం చెప్పక్కర్లేదు. వారిని సహితము కూడా మనం ప్రేమించవలసిన వారమన్నా. ఆమె చెప్పండి. ఇదంతా ఏంటంటే అగాపే ప్రేమలో భాగంగా మనము జ్ఞాపకం చేసుకోవచ్చు. దిస్ ఈస్ కాల్డ్, అంటే ఏంటి, ఫాదర్ ఈజ్ ఎ రిఫ్లెక్షన్ ఆఫ్ గాడ్ ఆఫ్ ఫాదర్ అనమాట. అంటే తండ్రి ప్రేమ, పరలోకపు తండ్రి ప్రేమను ప్రతిబింబించగలిగేదిగా ఈ నేటి తండ్రులు ఉండాలి, కాబోయే తండ్రులు ఉండాలి. ఆమె చెప్పండి. తండ్రులు ఉండాలి, కాబోయే తండ్రులు ఉండాలి. నేను కాబోయే తండ్రిని. ఆమె చెప్పండి. ఇంకా చాలామంది తండ్రులు ఉన్నారు ఇక్కడ. సుశాంత్ ఉన్నాడు, ప్రశాంత్ ఉన్నాడు, ఇంకా చాలామంది ఉన్నారు ఇక్కడ. మీరు కాబోయే తండ్రులు. ఆమె చెప్పండి. ఇప్పుడు చాలామందికి పురుషులు అనేటువంటి సెక్షన్లో నుంచి మనం ఈ తండ్రి అని అంటాం. చాలామందికి ఏంటంటే ఎలాగైనా ఆడపిల్ల ఉండాలండి ఇంట్లోని అని అంటాం. మగోళ్ళు అసలు చూడరండి, మగోళ్ళు వేస్ట్ అండి, మగోళ్ళనండి అని అంటా ఉంటారు చాలామంది. మీలో మగపిల్లోడు పుట్టేలు ఆడది వేస్ట్ అండి అని కొంతమంది అంటా ఉంటారు. మా వంశం అండి, మా బీజం అండి, నా వారసుడండి, ఇవన్నీ చెప్తా ఉంటారు. దేవుని దృష్టిలో ప్రతి ఒక్కరు ఎవరంటే సమానమే. ఆమె చెప్పండి. బిగ్గరగా చెప్పాలి. ఇప్పుడు ఒక కొడుకు కూతురు గురించి చిన్న కంపేర్ చేసి నేను ముగింపులోకి వస్తాను, అంటే నెక్స్ట్ పాయింట్స్లోకి వస్తాను. అంటే ఒక కూతురు ఉందనుకోండి, ఆ కూతురు పెళ్ళైపోయింది అనుకోండి, ఆ కూతురు నీకు సేవ చేయాలంటే సేవ చేయడానికి అనుమతించేవాడు ఎవడంటే అల్లుడు, అనగా పురుషుడు. నీకు అర్థమైంది ఇప్పుడు పాయింట్? అనంటే ఇప్పుడు పురుషుని లేకుండా నీ కూతురు నీకు సేవ చేయలేదు అంటే ఆడు మంచోడై ఉండాలి మన భాషలో. ఇప్పుడు ఆ కొడుకు కూడా నిన్ను ప్రేమిస్తున్నాడంటే కోడలు కూడా ఏమై ఉంటుందంటే మంచిదై ఉంటుంది. ఆమె చెప్పండి. అందుకని వీ షుడ్ నాట్ స్పీక్ ఎనీ వర్డ్ అపోజ్ టు ఎనీ జెండర్. అంటే ఎవరిని, స్త్రీ కానీ పురుషుని గురించి ఎప్పుడూ మాట్లాడకూడదు మనం. ఆమె చెప్పండి. అందుకని మనము స్త్రీని తక్కువగా చేసేవారు, పురుషులను తక్కువగా చేసేటువంటి వారు సంఘములోనే ఉంటున్నారు, బయట కాదు. బయట గురించి మనకు అనవసరం. సంఘములోనే ఈ రోజు నీవు అర్థం చేసుకోవాలంటే, స్త్రీ ఉన్నటువంటి అంటే ఆడపిల్లలు కలిగినటువంటి నీవు ధన్యురాలవు. ఆమె చెప్పండి. ధన్యుడు. ఆమె చెప్పండి. మగపిల్లలు పరిచర్య చేయగలిగిన మగపిల్లలు ఉన్నటువంటి వారు ధన్యులు. ఆమె చెప్పండి. బిగ్గరగా చెప్పాలి. నాన్నగారు చేత్తో తీసివాడంట. ఎవరు ఈయన? ఇంతగా హెడ్ మాస్టర్ గారు చేసేసిన. ఇప్పుడు ఈ పరిచర్య చేసినటువంటి మంచి కుమారుడు ఎవరంటే, మామూలుగా చెప్తున్నాను అనంటే, మన అందరం ఒక మంచి వ్యక్తులుగా సమాజంలో ఉద్ధరించే వారిగా ఉందుముగాక. ఇప్పుడు ఈ తండ్రి ప్రేమ దేవునికి యేసు ప్రభు వారికి కలిగి ఉంది. ఈ స్త్రీని, పాపాత్మురాలైనటువంటి స్త్రీని ప్రేమిస్తున్నటువంటి దేవుణ్ణి మనం యేసు ప్రభు వారిని చూడవచ్చు. లేకపోతే నా కుమార్తె, లేకపోతే కుమారుడా అని సంబోధించేటువంటి ఆ స్థితిలో యేసు ప్రభు వారు వచ్చారు కదండి. బైబిల్లో మన అందరం చూస్తాము. బోధకుడా అని చెప్తాడు, రబ్బీ అని చెప్తాడు, లేకపోతే ఇంకా చాలా చాలా మంచి మంచి పదాలు యేసు ప్రభు వారి గురించి చెప్తాడు. యేసు ప్రభు వారు ఎలా సంబోధించేవారు అని అంటే, పిల్లలుగా, నా పిల్లలు ఆకలితో ఉన్నారు, వారు తినడానికి ఆహారం పెట్టండి అని సంబోధించా. యేసు ప్రభు వారికి పిల్లలు ఉన్నారా? పెళ్ళి అయిపోయిందా? ఆడెవడో అంటున్నాడండి. ఏమని అంటున్నారు? యేసు ప్రభు వారు హిమాలయాల్లోకి వచ్చి పిల్లలను కనేసి ఇక్కడ పెట్టేసి వెళ్ళిపోయాడు, అక్కడి నుంచే నేర్చుకున్నాడని చెప్తున్నాడు. వాస్తవానికి అది కాదు, అపోహ. సరే, యేసు ప్రభు వారికి తండ్రి ప్రేమ కలిగి ఉన్నారు. ఆమె చెప్పండి.
క్షమించేటువంటి గుణము తండ్రికి ఉంటుంది. ఆమెను చెప్పండి, బిగ్గరగా చెప్పాలి. చిన్నప్పుడు పిల్లలు తప్పుదనం చేస్తే బ్రౌనయ్య గారి గురించి ఆయన ఈ ప్రైవేసీలో పెట్టేస్తాడు తమ్ముడు, పర్లేదు ఎడల అనగా మా ఎడల చిన్నప్పుడు గురించి చిన్న చిన్న విషయాలు చెప్తున్నాను మధ్యలో. సంఘం ఎడల ఏం చేసేవారు, ఎంత ప్రేమ అనంటే సంఘం ఎడల చెప్తున్నాను. చదువుకున్నటువంటి నాన్నగారు ఎన్నో డిగ్రీస్ కలిగి ఉన్నారు, చదువుకున్నప్పటికీ కూడా దేవుని పిలుపును బట్టి సంఘమును స్థాపించడము అనే దాన్ని బట్టి సంఘము ఎడల సంఘాన్ని చూడడంలోని ఎన్నో పరిస్థితులు, ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో చీలికలు ఎన్నో జరిగినప్పటికీ కూడా మిమ్మల్ని అందరినీ అనగా ఆత్మీయ పిల్లలుగా మిమ్మల్ని అందరినీ కూడా పోషిస్తూ లాలిస్తూ గద్దిస్తూ వచ్చారు. దేవునికి మహిమ కలుగును గాక. తండ్రికి ఉండేటువంటి మంచి పద్ధతి తినేయడం ఒకటే కాదు. చాలామంది ఏం చేస్తారంటే గెద్దలాగా లాగేస్తూ ఉంటారు అన్నమాట, అది ఇది అని లాగుతూ ఉంటారు. కానీ తండ్రి ఏంటంటే మీకు నేను పేర్లు చెప్పను కానీ మన పిల్లల్లో కొంతమంది పిల్లలకి స్కూల్ ఫీజులు కానీ లేకపోతే బస్ ఫీజులు కానీ ఇంకా లేకపోతే ఒక మంచి సాక్ష్యంలో ఒక చిన్న సాక్ష్యం ఏంటంటే ఒక పాపకు ఒకసారి ఎంసెట్ కౌన్సిలింగ్ డబ్బులు లేకపోతే ప్రేరేపించబడి తనకి కొంత ద్రవ్యం ఇచ్చినప్పుడు తన భవిష్యత్తు సెట్ అయిందంట. హల్లెలూయా చెప్పండి అందరూ కూడా. ఆ సమయానికి ఒక తండ్రి చేయవలసిన పాత్రను పోషించారు. ఆమెను చెప్పండి. చాలా చెప్పుతూ చేయొచ్చు, కొన్ని చెప్పకుండా చేయొచ్చు, కనిపించవచ్చు కనిపించకపోవచ్చు, కానీ దేవుడు సమస్తమును చూస్తున్నాడు. ఆమెను చెప్పాలి బిగ్గరగా కూడా. మన పరలోకపు తండ్రి తను అడుగు వారికి అంతకంటే ఎంతో నిశ్చయతగా షూర్లీ హీఈస్ గోయింగ్ టు గివ్ మంచి ఈవులు, మంచిది దాచించినటువంటి మేలు, మంచి ఈవులు. ఆదికాండంలోని మనం చూడొచ్చు. ఆదికాండంలో ఏంటంటే దేవుడు చేసిన సమస్తమును చూచినప్పుడు అది మంచిగా ఉండినని ఉంది వాక్యంలో. ఆమెను చెప్పండి. మంచిదే దేవుడు నీకు ఇస్తాడు. ఆమెను చెప్పాలి. నీవు కలిగి ఏది ఉన్నావో అదంతా మంచిదే. ఆమెను చెప్పండి. కాకరకాయ కూర మంచిది, పప్పుచారు మంచిది, ఏది ఉంటే అది మంచిదండి. ఆమెను చెప్పండి. నిన్న కాకరకాయ కూర వండింది టేనా, చాలా చేదు మాట, మామూలు చేదు కాదు. అది నన్ను ఎక్కిరెత్తుంది మాట. ఏంటి బాగుందండి అని అంది. దీన్ని నేను ఎలా తింటున్నాను తెలుసా, ఒక మందులా తింటున్నాను అన్నాను. అంటే చాలామంది ఏంటంటే ఇదేంటి, ఈ ఇంట్లో ఉన్నానంటే అదేంటి ఇదేంటి సంథింగ్ కంప్లైంట్ బాక్సులు అన్నమాట. కంప్లైంట్ బాక్సులు పెద్దోళ్ళే. ముద్ద లేకపోతే దిగదండి అంటే మన అలవాట్లు మన పిల్లలకి ఈడేమో గుడ్డు లేకపోతే తినండి. అలవాటు చేసింది ఎవరు చెప్పాలి, ఎవరు చేశారు? బాలుడు నడవలసింది రావని వానికి ఇప్పుడు ఈ ప్రాసెస్లోని నేర్పించే సెక్షన్లో సరిగ్గా లేదనుకోండి. చిన్నప్పుడు అమ్మగారు అసలు మామూలు ట్రీట్మెంట్ ఉండేది కదా చిన్నప్పుడు. అంటే ఇక్కడ ప్రాసెస్లో భాగంగా మనము చాలా విషయాలు వీఆర్ సాక్రిఫైసింగ్. తల్లిదండ్రులుగా చాలా విషయాలు మనం ఏమవుతున్నామంటే మంచి భవిష్యత్తు కోసం కొన్ని విషయాలు ఏంటంటే మనము త్యాగం చేస్తూ ఉంటారు. కింద పిల్లలు మరి ఏమంటున్నారు, నా మాట మరి వెళ్తుందో లేదో నాకు తెలియదు, కానీ మంచి మొక్కలో అలా మిస్ అయిపోతున్నారని నా ఫీలింగ్. దేవుని నామ స్తోత్రం, హల్లెలూయా. రెండో పాయింట్లు, యెహోషువ గ్రంథంలో ఒక చక్కని మాట, అక్కడ కింద ఒక చక్కని మాట 24లో ఒక మాట ఉంటుందండి. యెహోషువ గ్రంథంలో ఒక చక్కని మాట ఉంటుంది. 24వ అధ్యాయంలో లాస్ట్ 24లోని 15వ వచనంలో యెహోషువ ఈ విధంగా సెలవిస్తున్నాడు. నేనును నా ఇంటి వారును యెహోవానే సేవించదమని చెప్పాను. నేనును నా ఇంటి వారును యెహోవానే సేవించదను. బిగ్గరగా చప్పలు కొట్టి ప్రభుల వారిని మహింపరచండి అందరూ కూడా. యెహోషువ ఇశ్రాయేలు జనాంగానికి ఏం చెప్తున్నాడని అంటే, ఒక తండ్రిగా నేను నా ఇంటి వారు నా యొక్క కుటుంబము కేవలము దేవునిని యెహోవా దేవునిని మాత్రమే సేవిస్తానని చెప్తున్నారు. ఆమెను చెప్పండి అందరూ కూడా. ఒక తండ్రికి ఒక లీడర్షిప్ అనేది ఉండాలి, నాయకత్వం ఉండాలి. నాయకత్వంలో భాగంగా స్పిరిచువల్ లీడింగ్ అని అంటారు, స్పిరిచువల్ లీడర్షిప్ అన్నమాట. అంటే ఆత్మీయంగా నడిపించేటువంటి బాధ్యత భర్త బ్రాకెట్లో తండ్రికి ఉండాలి. ఆమెను చెప్పండి, బిగ్గరగా చెప్పండి.
కొన్ని ఇళ్లలోని స్త్రీలే ముఖ్య పాత్ర పోషిస్తూ ఉంటారు అనమాట. అంటే పురుషుడు ఏమై ఉన్నాడంటే పెళ్లి ప్రసంగంలో చెప్తా ఉంటాడు, శిరస్సు అయి ఉన్నాడని చెప్తాను. కొన్ని తిరుమల శిరస్సులు ఉంటాయన్నమాట, అంటే తలలో ఉంటా ఉంటాయి. ఏం జరుగుతుందో తెలీదు, ఏం అవుతుందో తెలియదు, ఎక్కడ ఎలాగ ఏ చిల్లిలోకి వెళ్ళిపోతున్నాయో డబ్బులు తెలియదు, అసలు ఏ సంచిలోకి వెళ్తుందో తెలియదు, ఎక్కడ గుడ్లా కష్టపడుతున్నాను అంటా ఉంటారు. కానీ యెహోషువ ఏం చేస్తున్నాడంటే స్పిరిచువల్గా, ఆధ్యాత్మికంగా ఎలా చేస్తున్నాడంటే చేస్తూ, క్రియలు జరిగిస్తూ, నడుస్తూ, ప్రార్థిస్తూ, పూజిస్తూ, నా పిల్లలు, నా యొక్క కుటుంబము నా దేవునిని సేవిస్తానని చెప్తున్నాడు. ఆమె చెప్పండి. మనము శిరస్సు అనేది సరిగ్గా లేకపోతే కుటుంబం ఏమవుతుంది అంటే, తండ్రి సరిగ్గా లేకపోతే కాబోయే తండ్రులైనా ఉన్న తండ్రులైనా మీరు ఏం చేయాలంటే బాధ్యత తీసుకోవాలి. ఆమె చెప్పండి. అది పిల్లలండి, వాళ్ళే తీసుకెళ్తారు. మేబీ ఏది ఏమైనప్పటికీ కూడా ఇక్కడ తండ్రి ఏం చేస్తారంటే గద్దిస్తారు. తండ్రికి ఉండేటువంటి వన్ ఆఫ్ ద బెస్ట్ ఏంటంటే గద్దించేటువంటి తండ్రులు. హల్లెలూయా. తండ్రికి ఖచ్చితంగా మంచి క్వాలిటీ ఏముండాలంటే గద్దించే అలవాటు ఉండాలి. చెప్పాలి ఆమె చెప్పండి. అంతేగాని ఏలాపాలంగా ఏదో జరిగిపోతుంది కదా అనే ఫీలింగ్లో ఉండకూడదు. తండ్రి ఎప్పుడూ కూడా బిడ్డలను ఏం చేయాలంటే గద్దించాలి. ఎందుకురా, వద్దులేరా, ఒరే ఎందుకు అంటే ఫ్యూచరిస్టిక్గా ఆలోచించి, అంటే జరగబోయే దాని గురించి ఆలోచించి, ఈరోజు వీడికి 10 రూపాయల పప్పలకి నేను ఇస్తున్నానంటే రేపొద్దున ఇంటర్కి వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా 100 రూపాయలు అడుగుతాడు. వీడి డిగ్రీకి వెళ్ళిన తర్వాత రోజుకి 500 అడుగుతాడు. ఇప్పుడు డిగ్రీ ఎంబీఏకి వెళ్ళిన తర్వాత ఒకడు ఉన్నాడు, నాకు తెలిసిన మన బిడ్డ, ఆడి ఎంబీఏ అయిపోయింది, ఎవరికి మీకు తెలియదులే. ఇక్కడ ఆడు ఇప్పుడు ఏం చేస్తాడంటే బండికి 500 పెట్రోల్ కావాలంట, రోజు 500 కావాలంట. అంటే ద ప్రాబ్లం ఎక్కడొచ్చిందని అంటే, చిన్నప్పుడు ఆడికి 10 రూపాయలు ఇచ్చాం కదా, అప్పుడు నో అంది వాళ్ళమ్మ, నాన్న నో అన్నాడు. తర్వాత 100 రూపాయలు అయింది, 100 రూపాయలేమో 500 అయింది. వీడికి డబ్బులు సరిపోక ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే వాళ్ళ నాన్న ఏటీఎంలో నుంచి, వాళ్ళమ్మ దాంట్లో నుంచి మొత్తం ఏం చేస్తున్నాడు, డబ్బులు అంతా లాగేస్తున్నాడట. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే, ఇప్పుడు ఏంటంటే తమ్ముడు ప్రార్థన చేయి, తమ్ముడు, అక్క ప్రార్థన చేయి, అన్నయ్య ప్రార్థన, ఎప్పుడు పెద్దోడైపోయాక. ఇప్పుడు గద్దింపు అనేది ఎప్పుడు ఉండాలి? బాల్యంలోనే ఉండాలి. ఆమె చెప్పండి. ఇప్పుడు అనుకుంటాను, నా వారసుడండి ఎర్రమని తిప్పితే ఆన్ స్పాట్లోని చచ్చిపోయాడు అన్నమాట. పిల్లలకి మనము ఏమి ఇవ్వగలుగుతున్నామో ఆలోచించవలసిన వారమే ఉన్నాం. అన్నయ్య, మరి నువ్వు 10th పాస్ అయితే నీకు బండిరా, నువ్వు 10th పాస్ అయితే నీకు సెల్ ఫోన్ రా, అవన్నీ ఇవ్వచ్చు. ఎప్పుడు వాళ్ళకి మెచ్యూరిటీ వచ్చినప్పుడు, అంటే వారికి ఒక ఆలోచించేటువంటి పరిపక్వత వచ్చినప్పుడు మాత్రమే. ఆమె చెప్పండి, బిగ్గరగా చెప్పండి. కష్ట సుఖాలు తెలిసినప్పుడు, మీ పిల్లలకు బాధ్యతలు తెలిసినప్పుడు, ఏం జరుగుతుందో తెలిసినప్పుడు, నాన్నగారు అప్పుడప్పుడు చెప్తా ఉంటారు, ఇక్కడ దాకా ఏంటది స్తోత్రం, ఇక్కడ దాకా ఏంటది గడ్డం గీసుకుంటాం కాదండి, ఇక్కడ దాకా పెట్టేస్తూ ఉంటాం మనం. ఏంటది అంటే ఎలా వస్తుందో తెలియదు, ఇంట్లోకి ఏ కష్టార్జితంతో వస్తుందో తెలియదు. అలాంటి పరిస్థితుల్లో కానీ ఉంటే చాలా కష్టమైన తరంలో ఉంటుంది. కాకపోతే దేవుని కృప చేత మన సంఘంలో అంతగా ఎవరో లేరని నేను నమ్ముచున్నాను. ఆమె చెప్పండి. ఒక డిసిప్లిన్గా ఏమవుతుందంటే బిడ్డల భవిష్యత్తు మార్చబడుతుంది. ఆమె చెప్పాలి బిగ్గరగా ఆమె చెప్పాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో ఒక చక్కని మాట మనకు 6వ అధ్యాయం 4వ వచనంలో ఒక మాట ఉంటుందండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము ఏంటన్నా, తండ్రులారా రేపక, హల్లెలూయా, మీ పిల్లలకు కోపము రేపక ప్రభు శిక్షలోను బాధలోను. చాలామందికి ఉన్నటువంటి ఏంటంటే కొట్టేస్తే పిల్లలు వినేస్తారు. చాలామందికి ఉండేటువంటిది ఏంటంటే చెప్పకుండా దబదబా 4 దెబ్బలు వేసేస్తే వీడు ఏమైపోతాడో. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే కొట్టిన దెబ్బలకు ఏమవుతుందనయ్య తమ్ముడు, బండబారిపోతున్నారు. అంటే వాళ్ళు ఏమైపోతున్నారు, అంటే ఇప్పుడు ఈ దెబ్బ దులిపేసుకుంటాం అంట, మన పిల్లల భాషలో దులిపేసుకుంటూ ఉంటారు. కానీ ఎప్పుడైతే ప్రభు బోధ ఏం చెప్తుంది, ఇందాక చెప్పాను, గ్రేస్ఫుల్ వర్డ్ అంటే మనము దయగలిగిన మాట, ప్రేమతో మాట, మృదువైన మాట కోపమును చల్లార్చును. ఆమెను చెప్పాలి అందరూ కూడా. మన మాట మృదువైన మాట, సాఫ్ట్గా ఉండే మాట
మనల్ని ఏం చేస్తుందంటే కోపాన్ని ఏం చేస్తుంది, చల్లారుస్తుంది. దట్ ఈస్ కాల్డ్ కౌన్సిలింగ్. నేటి దినాల్లో చెప్తున్నారు ఏంటంటే కౌన్సిలింగ్ మాట. అంటే పిల్లలకి ఎలా చెప్తే వీడు వినడండి, నువ్వు ఎలా చెప్తున్నావు అని అంటే ఆడు వినేలాగా చెప్పట్లేదు, మనము ప్రజెంట్ చేసుకుంటున్నాం. జాగ్రత్తగా వినాలి ఈ మాటలు, అందరూ వినాలి. ఎలా ప్రజెంట్ చేసుకున్నామంటే, నేను తండ్రిని కాదా, నేను ఎంత చేస్తాను వీడికి తెలియట్లేదా? నో, వాడి మనస్సుకు ఆడికంటూ ఒక ఫీలింగ్ ఉంటుంది. ఒకసారి చిన్న ఎగ్జాంపుల్, లేకపోతే ఆ గేదెలు కాడరా, అక్కడరా, ఆయన చూసి నేర్చుకోరా, లేకపోతే నీది అంతే. ఇది కాకుండా బైబిల్ ఏం చెప్తుందంటే, నీ మాట ఆశీర్వాద వచనములు పలకవలసిన వారమై ఉన్నాం. ఆమె చెప్పండి. తల్లిదండ్రులుగా మనం ఏం పలకాలండి? చెప్పాలందరూ కూడా. ఎప్పుడైనా మీ పిల్లల గురించి పిలిచి ప్రార్థన చేసి బడికి పంపారా? ప్రశ్న అది. నెంబర్ 1, డాడీ నువ్వు జాత్ర బాగా చదువుకోరా, దేవుడు నిన్ను దీవించును గాక, దేవుడు నిన్ను మంచి డాక్టర్ని చేయను గాక. రాత్రి ఎప్పుడు పిల్లలతో మాట్లాడుతున్నా అని, ఆడు చిన్నప్పటి నుంచి డాక్టర్ అని రాసివాడు అని. హల్లెలూయా. నేనన్నాను, మరి ఆడు 10వ తరగతి పాస్ అవుతామే పెద్ద గ్రేట్రా, ప్రార్థన చేసేసివ్వండి రా అన్నాను. ఇప్పుడు ఆడు ఉద్యోగం చేసేస్తున్నాడు అని అంటే ఎంత సంతోషం. హల్లెలూయా. ఆడు చిన్నప్పటి నుంచి ఏం చేసేవాడంట? డాక్టర్ అని రాసేసేవాడట. ఆమెన్ చెప్పండి. అంటే మన బ్లెస్సింగ్ వర్డ్, ఆశీర్వాద వచనము ఏమవుతుంది అంటే వారిపైన మన హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయంలో చివరి మాట. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో 7వ వచనంలో ఒక చక్కని మాట ఉంటుంది. అందరూ కూడా చూడండి నాన్న. విశ్వాసమును బట్టి నోవాహు ఎవరి కొరకు, అందరూ కూడా అండర్లైన్ చేసుకోండి. ఎవరి కొరకు, ఎవరు, అది వెరీ గుడ్. లైన్లోనే ఉన్నారు అందరు. చదవక కొరకు, చాలు నాన్న. దేవుని నామ స్తోత్రం. హల్లెలూయా. A father's faith can be reason his whole family is saved and blessed. అంటే నీ కుటుంబము రక్షించబడడానికి, ఆశీర్వదించబడడానికి తండ్రి యొక్క విశ్వాసం అనేది చాలా ప్రాముఖ్యం. ఆమెన్ చెప్పండి. బిగ్గరగా చెప్పాలి. అయ్యగారు ఎక్కడియో చెప్తున్నాడు, ఆయన వింటాడేటి మీరు చెప్తున్నారు కానీ ఎక్కడ వింటాడో, నేనేమో అలాగ తోతా ఉంటాను, రా గుడికి రా అంటాను, ఏనడో. అలాంటి ఒక భార్య విశ్వాసపు మాట, విశ్వాసపు ప్రార్థన ఏం చేస్తుంది అంటే భర్తను మారుస్తుంది. ఆమె చెప్పాలి. ఒక తండ్రి యొక్క ప్రార్థన, తండ్రి యొక్క విశ్వాసము కుటుంబాన్ని రక్షిస్తుంది. ఆమె చెప్పాలి. ఒక ప్రణాళికబద్ధమైనటువంటి తండ్రి, ఒక ప్రణాళికతో కలిగినటువంటి తండ్రి. ఇప్పటి వరకు ఒకవేళ అన్నయ్య, తమ్ముడు, మీరు కానీ కుటుంబ ప్రార్థన కానీ ప్రారంభించకపోతే ఇవాళ తీర్మానం తీసుకోండి, ప్రామిస్ చేయండి దేవునికి. విశ్వాసము కానీ లేకపోతే మనం ఏమవుతామంటే వీఆర్ గోయింగ్ టు బి, అది నేను పలక అవసరం లేదు, వీఆర్ బ్లెస్డ్. ఆమెన్ చెప్పండి. మనం ఆశీర్వదించబడిన వారు. బిగ్గరగా చెప్పాలి. ఆమెన్ చెప్పండి. నీ కుటుంబము సంతోషముతో ఉండునుగాక, నీ కుటుంబము ఆశీర్వదించబడునుగాక, నీ కుటుంబంలో 365 రోజులు ఆహారం ఉండునుగాక, నీ కుటుంబంలో మనశ్శాంతి ఉండునుగాక, నీ ఇంటి యజమానికి దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చునుగాక. బిగ్గరగా చెప్పాలి నాన్న. ఇంకా బిగ్గరగా చెప్పొచ్చు. నిన్నే రాత్రి నాన్నగారు వాక్ అని ఉంటుంది అన్నమాట. దైవికమైనటువంటి పిల్లలు అంటే దైవికమైనటువంటి తండ్రి ఉంటే వారి పిల్లలు ఏమవుతారంటే ధన్యులుగా పిలువబడతారు. ఆమెన్ చెప్పాలి. బిగ్గరగా చెప్పాలి. ఖచ్చితంగా మనందరము కూడా దేవుని సన్నిధానంలో ఒక స్పెషల్ పర్పస్ తోటి దేవుడు ఈ కుటుంబాన్ని ఎందుకు ఇచ్చాడంటే దట్ ఈస్ గుడ్ పర్పస్. అంటే ఒక మంచి ప్రత్యేకతను కలిగి వారి భవిష్యత్తుని తీర్చిదిద్దడానికి దేవుడు నీకు ఇచ్చాడు బిడ్డలను. ఆమెన్ చెప్పాలి. సంఘాన్ని దేవుడు మాకు ఎందుకు ఇచ్చాడంటే మిమ్మల్ని తీర్చిదిద్దడానికి. ఆమెన్ చెప్పాలి. కూడా బిగ్గరగా చెప్పాలి నాన్న. అందరికీ ఒక క్లారిటీ వచ్చిందని నేను నమ్ముచున్నాను. అందరికీ మీ యొక్క ఈ ఫాదర్స్ డే సందర్భంగా వీలైతే, మీకు ఇష్టమైతే మీ నాన్నగారు కానీ భౌతికంగా కానీ ఉంటే ఒకసారి వెళ్ళి ముద్దు పెట్టుకోండి, ఒకసారి వెళ్ళి కౌగిలించుకోండి, ఒకసారి వెళ్ళి నాన్న అని పిలవండి. రేపు పిలవడానికి మీ నాన్న ఉండకపోవచ్చు. అర్థమైందా? మీ నాన్న లేని తర్వాత
నేను బూరెలెట్టానని, ఆ ఫిష్ ఫ్రై చేశానని, ఆ బోళ్ళు అంత బంతేసానని అంటే మీ నాన్నకు పెట్టలేవు. ఇప్పుడు ఉన్న నాన్నను ఇప్పుడు ఏం చేయంటే గౌరవించు, ప్రేమించు, నాన్న అని పిలువు, డాడీ అని పిలువు. వీలైతే చక్కగా ఏదో ఒకటి నీకున్నటువంటి దాంట్లో చిన్న గిఫ్ట్, లేకపోతే ఏదంటే ఒక పెన్న కానీ, లేకపోతే ఏదైనా మీ నాన్నకి ఏదో అవసరం ఉంటుంది, ఒక పర్స్ కానీ. మగవాళ్ళకి అవసరం ఏముంటాయండి? మగవాడికి ఏం అక్కర్లేదు, ఒక పర్స్ ఉంటే చాలు, డబ్బులు ఎట్టుకుంటా, అంతకంటే పెద్ద ఏముంటుంది. ఒక పిలుపు, మంచి పిలుపు ఉంటే చాలు. మంచి అన్నం తినేయాలని కోరుకోడు అంటే నాన్న గురించి చెప్తున్నాను. ఏదైనా కూర ఉంటే ఇంటికి కట్టుకెళ్తే పిల్లలు తింటారు, భార్య తింటాడు అనే ఫీలింగ్లో ఉంటాడు నాన్న. ఆమె చెప్పు, ఎవరో నీ నాన్నే, మీ నాన్నే నీ కోసం ఆలోచిస్తూ ఉంటాడు. మీ నాశి లేని తర్వాత సబ్జెక్ట్ అనేది ఎక్కడి నుంచి దొరకదు. ఈ విషయం అందరూ కూడా అర్థం చేసుకోవాలి. ఆత్మీయ బిడ్డలుగా మనం మార్చబడదుము గాక, ఆత్మీయ కుటుంబముగా మార్చబడదుము గాక, గుర్రముల కంటే వేగముగా సంఘము పరిగెట్టును గాక, ఆత్మీయ జీవితంలో పరుగున మనం ముందుకు పోదుము గాక, నూతన కార్యములు సంఘములో చూచుదుము గాక. అందరము కూడా చిన్న ప్రార్థన చేద్దాం, దేవుడిని ప్రభుని మహింపరుద్దాము. దేవుడు మనకు మంచి ఈవులను ఇచ్చారు. దేవుడు